హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఫుడ్ ఎక్స్ప్రెస్లో ఇవాళ గోంగూర గీ రైస్ చేసేద్దామండి చిటికెలో. నిజంగా ఉన్న అన్నంతో. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ధనియాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, నెయ్యి, గోంగూర, వెల్లుల్లి, ఆయిల్, ఇంగువ, పసుపు, ఉప్పు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, చింతపండు. దీనిలోకి ముందు ఒక పాన్ తీసుకొని మనం పౌడర్ రెడీ చేసుకుందామండి. ఒక 3 టీ స్పూన్స్ ధనియాలు, 1.5 టీ స్పూన్ మినపప్పు, ఒక 2 టీ స్పూన్స్ శనగపప్పు, ఒక 1 టీ స్పూన్ మెంతులు, ఒక 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, కొద్దిగా కరివేపాకు, ఒక 7-8 మిరపకాయలు. 7-8 కంటే ఇంకెక్కువే అండి, ఇది 12 నుంచి 15 మిరపకాయలు ఉంటాయి. ఎండుమిర్చి, ఎందుకంటే మనకి చెక్క వీటన్నిటిని బాగా వేయించండి. అన్ని మంచిగా లో ఫ్లేమ్ మీద బాగా వేగిన తర్వాత మంచిగా కలర్, మనకు కావాల్సిన కలర్ వచ్చిన తర్వాత దింపే ముందు చింతపండు ఒక 5 నుంచి 7-8 గ్రాములు అండి. ఇది రెక్కలుగా చేసి ఇట్లా వేసేయండి. దీన్ని బాగా కలిపి ఇప్పుడు దీన్ని పౌడర్ కింద గ్రైండ్ చేసుకొని వద్దాం. ఇప్పుడు అదే పాన్లో కొంచెం ఆయిల్ తీసుకుందాము. గోంగూర ఇది 2 కట్టలు అండి. మంచిగా కడిగి ఆరబెట్టిన తర్వాత పెద్ద పెద్ద గుప్పిళ్ళ నిండా 2 వస్తున్నాయి. మంచిగా ఒక గుప్పిళ్ళు అనమాట. వేసేసి కొంచెం అటు ఇటు కలిపిన తర్వాత పసుపు ఒక 1/4 టీ స్పూను, ఉప్పు ఒక 1 టీ స్పూన్ వేసి మూత పెట్టి ఒక 2 మినిట్సే ఉడకబెట్టండి. ఎందుకంటే గోంగూరలో పులుపు చచ్చిపోకుండా ఉంటుంది మనకి. ఎందుకంటే నెక్స్ట్ చేయాల్సింది చాలా ఉంది కదా, అప్పుడు ఉడుకుద్ది ఇంకా గోంగూర. ఇప్పుడు ఈ గోంగూరలో ఏం చేస్తారంటే మన ఆల్రెడీ గ్రైండ్ చేసిన పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ తీసుకొచ్చి కలిపేయండి. మరీ లేతే గోంగూర అయితేనేమో మీరు మిక్సీ వేయక్కర్లేదండి. కొంచెం ఆకులు కనిపిస్తుంటే ఒక్కసారి పల్స్లో ఇట్లా తిప్పుకొని వచ్చేయండి. అసలు సీసలు ఘట్టంలోకి వచ్చేసాము. మంచిగా ఒక పెద్ద కడాయి తీసుకుందాము. దాంట్లో ఆయిల్ ఒక 1 టేబుల్ స్పూను, గీ ఒక 1 టేబుల్ స్పూను వేసుకుందాము. మినపప్పు ఒక 1 టీ స్పూను, శనగపప్పు ఒక 1 టీ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా వేసి పచ్చిమిరపకాయలు ఇట్లాగా కొన్ని ఒక 7-8 పచ్చిమిరపకాయలు వేద్దామండి. పోపులో మంచిగా వేగుతాయి. అండ్ ఎండుమిరపకాయలు ఒక 3-4 మళ్ళీ. వెల్లుల్లి ఉంది చూసారా, ఒక 10-12 వెల్లుల్లి ఇట్లా సన్నగా తరిగింది వేసేయండి. మంచిగా ఫ్రై అయిందా, ఇప్పుడు చిన్న ఆనియన్స్ ఉంటాయి కదా, షాలాట్స్ కానీ, లేకపోతే మీరు పెద్ద ఆనియన్ తీసుకుంటే 1 మీడియం సైజ్ ఆనియన్ చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇదిగోండి ఇప్పుడు కలపండి. ఆనియన్ వేసిన తర్వాత ఎక్కువసేపు వేగక్కర్లేదు, ఉడకక్కర్లేదు. జస్ట్ కలిపి హై ఫ్లేమ్ మీద ఉండగానే మనం ఆల్రెడీ వండి పెట్టుకున్న రైస్ అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడే వండితే కనుక కొంచెం చల్లారనివ్వండి రైస్ని. అప్పుడైతేనే మీకు పొడి పొడిగా వస్తుంది. ఇది కూడా వేసేసి చక్కగా కలుపుకుంటూ కొద్దిగా ఉప్పు చల్లాను రైస్లోకి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, దానిలోంచి నిండుగా ఒక 2 టీ స్పూన్స్ వేస్తున్నానండి. మొత్తం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని 3 భాగాలు చేసి ఒక్క భాగాన్ని వేస్తున్నా. మిగతా 2 భాగాలు నేను మళ్ళీ నెక్స్ట్ యూస్కి ఉంచేసుకుంటున్నాను. అంటే మీకు అర్థమైంది కదా, ఒక గ్లాస్ బియ్యానికి మీకు పెద్ద కట్ట ఒక్క గోంగూర అయితే సరిపోతుంది. కానీ ఈ పేస్ట్ ఏంటంటే అటు మీరు పచ్చడి చేసుకోవచ్చు, నెక్స్ట్ ఇప్పుడు ఇట్లా చేసుకోవచ్చు, లేకపోతే బిర్యానీలోకి మనం గోంగూర అది చేస్తాం చూసారా, కర్రీ చేస్తాం చూసారా, ఆ కర్రీలో యాడ్ చేసుకోవచ్చు. అట్లా రకరకాలుగా వాడచ్చు అండి దీన్ని, ఈ పేస్ట్ని. సో ఆ పేస్ట్ వేసి మంచిగా అన్నంలో కలిసేటట్టు మెల్లగా తిప్పుకుంటా. కొంచెం ఉప్పు తగిలించుకొని, ఇంగువ నేను స్టార్టింగ్లో వేయటం మర్చిపోయానండి పోపులో, ఇప్పుడు వేస్తున్నాను. కొంచెం 2 చిటికలు ఇంగువ వేసుకొని అయిపోయిందండి. అవకాశం ఉంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని దింపేయండి. చాలండి, కట్ చేస్తే ఇక్కడ ఉన్నాం, అయిపోయింది. సూపర్ డూపర్ ఉంది అసలు. వెంటనే చేసేయండి. పిల్లలకి టిఫిన్ బాక్స్లోకి అన్నిట్లోకి దేనికైనా బాగుంటుందండి. ఆల్ టైమ్ హిట్ ఇది. బాయ్.